వెనక వస్తున్నామేనా అన్న జర పేరు కట్ అవుతున్నా కొద్దిగా బాబు కొంచెం సరిపోయింది బాబు రా అన్న కొంచెం మీరు లేదు బాబుని జరపాలన్న ప్లీజ్ కొద్దిగా అన్న ఫ్లాట్ ఎక్కేసింది అంజనా కొంచెం ముందు రాడన్న సరిపోయింది ముందు కెమెరా అది ఇది ఏరియే అరే కార్పొరేటర్ అయిన తర్వాత ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో అంజన్ కుమార్ యాదవ్ సహకారం అదేవిధంగా మా సహకారం చాలా చక్కగా పనిచేస్తున్నాడు. రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇప్పుడు అందరికీ పరిశుభ్రత ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చింది. గతంలో కంటే ఇవాళ సివిలైజ్ అయిన జనం ఓటు వేసిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతారు, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, సరైన సమయంలో వాటర్ కావాలి, డ్రైనేజ్ బాగుండాలి, రోడ్డు బాగుండాలి, కరెంటు టైం మీద రావాలి, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి యాజ్ ఎ కార్పొరేటర్గా ఇప్పటి వరకు 1.5 crore దాన్ని బడ్జెట్లో ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఇయర్లో. అదేవిధంగా ఇవాళ సిసి రోడ్డు 15 లక్షలు పెట్టి, అదేవిధంగా ముందున్న రోడ్డు కూడా ఫస్ట్ కండిషన్ దానికి కూడా 3 లక్షల టోటల్ 18 lakhs వరకు ఇవాళ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ కార్పొరేటర్ అయినా ప్రజలు ఇచ్చినటువంటి హామీని, ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని బాగా నెరవేరిస్తే వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్ తిరగకుండా ప్రజలే ఓట్లేస్తారు. అరే ఈయన బాగా పనిచేస్తారు. అలాంటి ఆలోచన ఉంటే పార్టీకి లాభం అవుతుంది, ఇండివిజువల్గా లాభం అవుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. ఇవాళనే సోనియా గాంధీ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఏమన్నారు, అవి ప్రజలతో సంబంధం పెట్టుకున్నటువంటి కార్యకర్తలకు నేను గుర్తిస్తాను. కొందరు నడిమిట్లున్నటువంటి వాళ్ళు వేస్ట్ మాటలు చెప్పి పార్టీకి నష్టం చేస్తున్నారు. అలాంటి వాడిని నేను దూరం పెడతాను. కనుక ఇవాళ కార్యకర్తలను గుర్తించే సమయం వచ్చింది. దాంతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా నిర్వీర్యంగా 40 రోజులు పర్యటన చేసినా బూట్లో మార్చలేకపోయినా ఆయన తప్పు కాదు, కింది స్థాయి కార్యకర్తల తప్పు. పార్టీని బలోపేతం చేయాలంటే కార్యకర్త సరైన సమయంలో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ కేవలం ఎన్నికలప్పుడే ఓట్లు అడిగితే